నాకు చాలా బాగుండేది, మీకు బాగుంది భగవంతుడికి. కానీ మనకి బాగుంటుంది. ఒక స్తోత్రాన్ని స్తోత్రం చేస్తే మనకు బాగుంటుంది. ఒక స్తోత్రాన్ని మనం పఠిస్తే మన లోపల శక్తి కేంద్రాన్ని ఓపెన్ ఉంటాయి. గాయత్రి మంత్రం ఉంది. మన గుళ్ళోకి వెళ్ళగానే మన అర్చకులు చెప్తారు, ఓ మా బాబు మీరందరూ దైవానికి దగ్గర అవ్వాలంటే ముందు మీకు దగ్గర అవ్వాలి అని ఆయన ఏం చెప్తాడు, ముక్కు పట్టుకోండి అంటాడు. ఆయన ఎప్పుడైనా ముక్కు పట్టుకోమన్నప్పుడు ముక్కు ఎందుకు పట్టుకోవాలని ఎప్పుడైనా అడిగారా మీరు? అడిగితే కానీ చెప్పరు. ఆయన ముక్కు పట్టుకోండి మామ అనుకోండి, ముక్కు పట్టుకోండి అంటారు. మమ అంటే సంస్కృతంలో మమ అంటే నేను అని. ఆ నేను చేరడానికి ఓహము ఎక్కడుంది మనకి? మన మూలాన్ని చేరాలంటే ముక్కులో ఉంది శ్వాస. శ్వాస ఎక్కడ పుడుతుంది? శ్వాస ముక్కులో పుట్టిన శ్వాస, నాభిలో పుట్టిన శ్వాస. నాభి ఇక్కడ పుట్టిన శ్వాస. ఈ ముక్కు ఆధారంగా సంచారం జరుగుతుంది అనమాట. ఈ సంచారాన్ని ఎవరైతే పట్టుకుంటాడో ఆ మూల కేంద్రానికి, మూల స్థానానికి ఎవరైతే చేరతాడో వాడు మాత్రమే ఆ కేంద్రాన్ని మీటకపోతే కనుక ఏ ద్వారం తెచ్చుకోదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏడుకొండల స్వామి ఆలయానికి వెళ్తాం తిరుపతి. ఎన్ని ద్వారాలు ఉంటాయి అక్కడ? 7 ద్వారాలు ఉంటాయి. 7 ద్వారాలు ఓపెన్ అయితే కానీ లోపల మూలవిరాట్ దర్శనం ఇవ్వడం మనకి. అలాంటిది పరమశివుడు దర్శనం అవ్వాలంటే ఎంత మనం లోపలని తెచ్చుకోవాలి. దానికి ఉపాయం ఇస్తారు వాళ్ళు. ముక్కు పెట్టుకొని అమ్మ అనుకున్నప్పుడు ఆయన గాయత్రి మంత్రం చదువుతారు. ఏమని చదువుతారు? ఓం భూత వస్తువ తస్తర్ విదర్వరేణ్యం భర్గో దేవక్ష ధీమహి దియ్యో. ఎలా అంటారంటే చాలా పర్ఫెక్ట్ గా ఉచ్చరిస్తారు దాన్ని. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి సెంటర్స్ ఏవైతే అన్ని క్లీన్ ఓపెన్ అవుతాయమ్మా. ధ్యానం కూడా ఏమీ చేయకుండా జరుగుతుంది సహజంగా.